journey with. అండ్ రోషన్ నాని గారి వాయిస్ హ్మ్. వచ్చేస్తుంది. అది అది కథని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న విధానం కానీ, అవును. అదంతా వెరీ బ్యూటిఫుల్. అండ్ నాని గారి వాయిస్ తోడవటంతో చాలా ఎగ్జాక్ట్‌లీ. బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఆ వాయిస్‌కి, మీ పెర్ఫార్మన్స్‌కి, ఆ లొకేషన్స్‌కి మాత్రం చాలా బావుంది. అంటే మూవీ మీద టీజర్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ హై అయిపోయాయి. ఈ థాంక్ యూ. టీజర్ రిలీజ్ అయిన తర్వాత మీకేమైనా ప్రెషర్ అనిపించిందా? ఎందుకంటే అన్ని పాజిటివ్ కామెంట్స్ చూసి యాహ్! ఇంకా ఎలా ఉంటుంది, ఏంటి అనే టెన్షన్ ఫీల్ ఏమన్నా ఉందా? లేదండి. నంబర్ 1 నా క్లారిటీ ఉందేంటంటే, సినిమాలో దీనికి మించుంది. హ్మ్. అండ్ సందీప్ ఏంటంటే దాచుదాం అని చెప్పి ఇంకా దాచుతున్నాడు. సో, దీనికి మించి కంటెంట్ అయితే ఉంది. హ్మ్. సో, ఐయామ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. సినిమా చూసాను నేను. ఇప్పటివరకు జరిగింది. ఐయామ్ డెఫినెట్‌లీ కాన్ఫిడెంట్ అబౌట్ హౌ ద ఫిల్మ్ హస్ కమ్ ఔట్. దాంట్లో ఉండే అన్ని క్యారెక్టర్స్ బండి సరోజ్ గారు, హర్ష, సాక్షి అందరూ కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. సందీప్ రైటింగ్ కూడా అద్భుతంగా ఉంది. హ్మ్. సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ అయితే టాప్ నాచ్. సో, కంటెంట్ పైన కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు. సో, దేర్ ఇస్ నో ప్రెషర్ హ్మ్. టీజర్ వచ్చిన తర్వాత. అండ్ 'బండి సరోజ్' గారి గురించి మాట్లాడాలి. ఆ! సో, విలన్ క్యారెక్టర్ ప్లే చేశారు గదా! అవును. సో, మీకు ఎక్కువ సీన్సే పడ్డాయా మూవీలో 'బండి ఉన్నాయి. సరోజ్' గారితో? బాగున్నాయి. బాగానే చాలా సీన్స్ మంది ఉన్నాయి. హ్మ్. చాలా ఫన్ ఎక్స్‌పీరియన్స్ అంతా వర్క్ చేయడం. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ కలిసినప్పుడు మేము అంతగా పరిచయాలు లేవు కాబట్టి అంత గట్టిగా ఏం మాట్లాడుకున్నదేం లేదు. హ్మ్. హాయ్, హలో అంతవరకే ఉండింది. హ్మ్. బట్ సెకండ్ షెడ్యూల్ నుంచి వి స్టార్టెడ్ బాండింగ్ వెరీ వెల్. ఓకే. అండ్ ఆయనతో మాట్లాడితే కానీ మనకు తెలీదు ఆయన ఎంత జెన్యూన్ అండ్ ఎంత అంటే ప్యాషనెట్ పర్సన్ అని. ఓకే. సో, ఆయనకెలా అంటే మనం నచ్చామా ఇంక ఫుల్ బ్రెయిన్ చేస్తాడు. ఆ! లేదంటే లేదు. అలా ఉంటాడు ఆయన. బట్ రియల్లీ నైస్ టు నో హిమ్. ఇట్ వాస్ నైస్ ఫన్ ఎక్స్‌పీరియన్స్ టు వర్క్ విత్ హిమ్. సో, టీజర్‌లో చూస్తే హ్మ్. మిమ్మల్ని టచ్ చేసారు మీ పర్సనల్ టాపిక్‌లో. ఆయనకుంది ఇంక మీరేదో ఆయనని ఆడేసుకుంటున్నారు అన్నట్టు చూపిచ్చారు టీజర్‌లో. సో, ఏంటి అసలు ఎలా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్ మీ ఇద్దరి మధ్యలో? 'బండి మా సరోజ్' ఇద్దరి గారు అండ్ మధ్యలో మీది? అది చెప్పేస్తే కథ చెప్పేస్తే అయిపోద్ది. ఇది తెలుసుకోవడానికైనా ఆడియన్స్ థియేటర్‌కొచ్చి చూడాలి సినిమా. పక్కా థియేటర్స్‌కొస్తారు ఆడియన్స్, అందులో డౌటే లేదు. యాహ్! సో, ఇప్పుడు డైరెక్టర్ గారి నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే 'కలర్ ఫోటో' మూవీ చూసాం అవును. మనము. కంప్లీట్ 'కలర్ ఫోటో'కి డిఫరెంట్ మూవీ. హ్మ్. సో అబ్సల్యూట్‌లీ. ఆ! సో, మీకేమనిపించింది? 'కలర్ ఫోటో' తీసాడు. ఆ మూవీ మీరు చూసే ఉంటారు. అవును. 'కలర్ ఫోటో' చూసాం. ఇప్పుడు 'మోగ్లీ' అని స్టోరీతో వస్తున్నారు హ్మ్. అనే డౌట్స్ ఏమన్నా వచ్చాయా మీకు? డౌట్స్ ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్ నేను జనరల్‌గా ఒక డైరెక్టర్ పాస్ట్ గాని, దాంతో గాని హ్మ్. జడ్జ్ చేయను నేను. ఓకే. కథ వింటున్నప్పుడు కథని కథలాగే చూస్తాను. ఓకే. దానికి ముందు ఈయన ఏం చేసాడు, వెనక ఏం చేసాడు, తర్వాత ఏం చేయబోతున్నాడు అవన్నీ ఆలోచించను. హ్మ్. సో, సందీప్ నాకు 'మోగ్లీ' కథ తీసుకొచ్చినప్పుడు సందీప్‌ని, 'మోగ్లీని' మాత్రమే చూసాను. యెస్, 'కలర్ ఫోటో' నేను చూసాను. నాకు చాలా ఇష్టమైన సినిమా. దాంట్లో చాలా అద్భుతమైన సీన్‌లు ఉంటాయి. నాకు ఆ స్పీచ్ సీన్స్ 'సుహాస్' గారిది స్పీచ్ సీన్ ఏదైతే ఉంటో చాలా ఇష్టం. చాలా మంచి రైటింగ్ అది. ఒక తెల్లోడిని కూర్చోబెట్టి అతను కలర్ గురించి స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటాడు. అద్భుతమైన రైటింగ్. సో, ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. హ్మ్. సో, ఆహ్, డెఫినిట్‌గా సందీప్‌కి ఇది చాలా ఒక ఫ్లిప్ అనుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే 'కలర్ ఫోటో' అద్భుతమైన సినిమా. బట్ ఇది ఒక స్కేల్ అప్ అవును. తనకు కూడా. హ్మ్. ఒక టెక్నికల్ విధంగా గాని, లేకపోతే హ్మ్. ఒక సెటప్ విధంగా గాని, చాలా అద్భుతంగా రాసాడు కథని. ఎందుకంటే చాలా సెటప్‌లున్నాయి. ఇది హ్మ్. అడవుల్లో జరుగుతుంది. హ్మ్. చాలా ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా సీన్‌లు అంటే చాలా అద్భుతంగా రాయొచ్చు. హ్మ్. అవన్నీ భలే చేసాడు. క్రాఫ్ట్ చేసాడు. ఓకే. యాహ్! 'సాక్షి' ఈ మూవీలో మీకొస్తున్న కాంప్లిమెంట్స్ ఏంటంటే, మీ పెయిర్ చాలా బావుంది. కెమిస్ట్రీ గూడా మీ ఇద్దరికి మంచిగా వర్కౌట్ అయింది. పెయిర్ బ్యూటిఫుల్ ఉందని చెప్పి కామెంట్స్ ఒస్తున్నాయి. సో, మీ వరకు ఇదొచ్చిందా? Many people, and again, I go through few of the comments also. ఓకే. So, yeah, I'm really happy that people are liking our pair and our bond on హ్మ్. screen. And I feel how we are depicting the Ram and Sita uh, bonding. I హ్మ్. feel it'll connect to people. I'm really happy about that.